అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. బావ మరదలు 4వ భాగం. సాకేత్ పెళ్లి మర్నాడు సారిక నీట్గా తయారై రూమ్ బయటికి వచ్చింది. అది చూసి మోహన్, హాయ్ సారిక, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు ఇటు చూస్తున్న సారికతో, ఏంటి సారిక, ఎవరి కోసమైనా చూస్తున్నావా? స్నేహ వాళ్ళ కోసం. వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు. కాసేపు మా రూమ్కి రావచ్చు కదా. మీ రూమ్కా? నొసలు చిట్లించి అడిగింది. అవునట్టుగా తల ఊపాడు. ఓకే. సారిక మోహన్ వాళ్ళ రూమ్లోకి వచ్చింది. రూమ్ అంతా చిందరవందరగా ఉంది. రూమ్ అంతా తల్లి చూసి నవ్వింది. సారీ, కాసేపు అడ్జస్ట్ అవ్వు అని కుర్చీ చూపించాడు. కుర్చీలో కూర్చున్నాక, ఏంటి సారిక, నిన్న పెళ్లిలో చాలా హడావిడి చేసి అలసిపోయినట్టున్నావు. మరి పెళ్ళన్నాక మాత్రం ఆటలు అల్లర్లు ఉండవా? రేపు నీ పెళ్లిలో కూడా ఇలాగే అల్లరి చేస్తాం కదా. సారిక మోహన్ ఇంతవరకు ఈ విధంగా మాట్లాడింది లేదు. ఆఫీస్లో వర్క్ సంబంధించినంత వరకు ఎంత క్లోజ్గా ఉన్నా పర్సనల్స్ మాట్లాడుకునేది చనువు లేదు. సారిక ఇలా మాట్లాడేసరికి మోహన్కి చాలా ఉత్సాహంగా అనిపించి, మరి నీ పెళ్లిలోనో అని అడిగాడు. నా పెళ్లిలోనా? భలేవాడివే అని నవ్వింది. నీకెలాంటి వాడు కావాలి సారిక? ధైర్యం చేసి అడిగేశాడు. సారిక సీరియస్గా చూసింది. అంటే నువ్వు అందంగా ఉంటావు. నీలాంటి అమ్మాయిని ఎవరైనా ఓకే చేస్తారు. నా సర్కిల్లో ఎవరైనా ఉంటే చెప్తామని, జస్ట్ ఫర్ హెల్ప్ అంతే. సరే అయితే విను. పాయింట్ 1, నేను పొడిగే కదా, అతను కూడా పొడుగ్గానే ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఓకే, మోహన్ మనసులో అనుకున్నాడు. పాయింట్ 2, జోవియల్. ఇది కూడా ఓకేలే, నేను సరదాగానే ఉంటాను కదా. కొంచెం సందిగ్ధంలో మరీ అంత సీరియస్ టైప్ కాదు నేను, మనసులోనే అనుకున్నాడు. పాయింట్ 3, ముఖ్యంగా నేనంటే చాలా కేర్గా ఉండాలి. ఎంతంటే నేను తను వేర్వేరు కాదు అనుకునేంత. నా బాధ తనది, నా సంతోషం తనది అని అనుకునేంత. నేను నిన్ను చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నాను కదా. మనసులో అనుకోబోయి పైకి అనేశాడు. వాట్ అని అంటే, అదే నీ వర్క్ విషయంలో నేను ఎంత హెల్పింగ్గా ఉన్నాను అదే అంటున్నాను. వర్క్ విషయం కాదు మోహన్. పెళ్లి తర్వాత చాలా శ్రద్ధగా, ప్రేమగా, నేనంటే చాలా కేరింగ్గా ఉండాలి అంటున్నాను. అలాగే ఉంటాను సారిక, ప్రామిస్. ఏదో ఫ్లోలో అనేశాడు. ఏంటి మోహన్ నువ్వు అనేది? చాలా ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి అతని వైపే చూస్తూ అడిగింది. అంటే సారిక, అది నేను మరి మరి నువ్వంటే నువ్వేంటే? ఏంటి కాదు? కాదు, ఇంకా తప్పలేదు మోహన్కి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎలా కోరుకుంటున్నావో అలా నిన్ను అంత కేర్ఫుల్గా చూసుకుంటాను. కళ్ళు మూసుకొని గడగడ అప్పచెప్పేసి కళ్ళు మెల్లిమెల్లిగా తెరిచి భయంగా సారిక వైపు చూశాడు. ఓహో, ఇందుక నన్ను మీ రూమ్లోకి పిలిచింది? సీరియస్గా అడిగింది. సారీ సారిక, ఈ విషయం నీతో ఎప్పుడో చెప్పాల్సింది కానీ చెప్పలేకపోయాను. నీకు ఇష్టం లేకపోతే పోనీ, కోపం మాత్రం తెచ్చుకోకు ప్లీజ్ అంతే. సారిక ఒక్కసారిగా నవ్వేసింది. ఏ వద్దు, ఈ మాట నువ్వెప్పుడెప్పుడు చెప్తావా అని ఎంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి ఓపెన్ అప్ అయ్యావు. అట్లీస్ట్ ఇప్పటికైనా చెప్పావు, సంతోషం. అంటే నీకు ఇష్టమేనా? థ్యాంక్ యూ సో మచ్ అంటూ సారిక చేతుల్ని పట్టుకొని ఊపేస్తున్నాడు. ఏ మోహన్, ఏంటిది? థ్యాంక్ యూ ఏంటి? చేతుల్ని పట్టుకొని ఊపేయడం ఏంటి? కళ్ళు తెరు. మాటలు వినిపించి కళ్ళు బలవంతంగా తెరిచాడు మోహన్. చూస్తే కళ్ళం పక్క మీద తన పక్కనే విక్రమ్ చేతులు తన చేతుల్లో. మోహన్కేమీ అర్థం కాలేదు. ఒరేయ్, నీ చేతులున్నాయంట నా చేతుల్లో. ఇందాకటి నుంచి లేపుతున్నాను, లేవకపోయేసరికి చేత తట్టానంతే. వెంటనే నా చేతులు పట్టేసుకుని థ్యాంక్ యూ అని గోల పెడుతున్నావు. అయితే మరి సారిక మన రూమ్కి రావడం, నాతో మాట్లాడడం అంతా కలగంటున్నావు అంతే. ఏంటి ఇది కళ? అబ్బా, ఎంత మంచి కళ. అంత మంచి కళ ఏమిట్రా? మరి మంచం మీద 2 కాళ్ళ దగ్గరికి ముడుచుకొని, మోకాల మీద 2 మోచేతులు ఆనించి, 2 చేతులతో గడ్డాన్ని అదిమి పట్టుకొని, పరవశంతో కళ్ళు మూసుకొని తల తిప్పుతూ అన్నాడు. ఓహో, అయితే మన హీరో గారికి సారిక మహారాణి గారు ఐ లవ్ యూ చెప్పినట్టున్నారు. ఇంచుమించుగా అంతే. షీ యాక్సెప్టెడ్ మై లవ్. సరిగ్గా అప్పుడు రిషి అక్కడికి రావడం, వాళ్ళ కన్వర్సేషన్ చివరి భాగం వినడం జరిగింది. రిషి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సారిక మోహన్ని ప్రేమిస్తోందా? అందుకేనా నాతో సరిగ్గా మూవ్ అవ్వడం లేదు? అక్కడే నిలబడిపోయాడు. రూమ్ బయట రిషి ఉన్న విషయం మోహన్కి, విక్రమ్కి తెలియదు. ఇంతలో మళ్ళీ మాటలు వినిపించాయి. కలలు కన్నది చాలే మోహన్, నువ్వు ఎప్పటికైనా ఓపెన్ అవ్వకపోతే నీకు ఇంకా కలలే మిగులుతాయి. ఎప్పుడు ఇలాంటివి లేట్ చేయకూడదు. తర్వాత చాలా పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఏం చేయనురా,
చెబుదామనుకుంటే ఉంటాను, కానీ నా ధైర్యం సరిపోవడం లేదు. ఇవాళ ఎలాగైనా చెప్పడానికి ట్రై చేస్తాను. సరే, ముందు తయారవ్వు. మోహన్ చాలా ఉత్సాహంగా పక్క మీద నుంచి లేచాడు. రిషి చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. పెదవులపైన చిరునవ్వు మెరిసింది. వెంటనే సారికకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్. ఎంత అడలిపోయాడు. అనవసరంగా సారికని అనుమానించాను. రియలీ ఐఆమ్ ఎ ఫూల్. తనలో తను అనుకుంటూ సారిక గది వైపు వెళ్తున్నాడు. సారిక వాళ్ళ గది చివరగా ఉంది. రిషి మోహన్ గది దగ్గర ఉన్నప్పుడే నిఖిత రిషిని చూసింది. వెంటనే స్నేహతో మెల్లిగా, హే, నీ హీరో వస్తున్నట్టున్నాడు, ఇప్పుడు చెప్పేయ్, గదిలో ఎవరు లేరు కదా అని గబగబా లో వాయిస్తో చెప్పింది. నువ్వు ఇక్కడే ఉండవే, నేనుంటే ఎలాగే, అంటే అతనికి కనిపించకుండా నాకు కనిపించేలా నీ ముఖంలా ఉంది. నేను వెళ్తున్నాను, నువ్వు మాత్రం చెప్పు, ఆల్ ది బెస్ట్. నువ్వు రూమ్ బయటే ఉండవే బాబు. స్నేహ మాటలు నిఖిత వినకుండా అక్కడి నుంచి బయటకొచ్చి పక్కనే ఉన్న మెట్ల దగ్గర నుంచొనుంది. రిషి ఆమెను చూసే అవకాశం లేదు. ఇంతలో రిషి అక్కడికి వచ్చాడు. స్నేహ అతన్ని చూసి, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ స్నేహ, చిరునవ్వుతూ అన్నాడు. ఆ మాత్రం దానికే స్నేహ గుండె లై తప్పింది. వేరీ సారిక? సారిక ప్రశ్నార్థకంగా చూసింది. అదేంటి స్నేహ, సారిక మీ రూమ్లోనే ఉండాలి కదా. అవును, కానీ మార్నింగ్ నుంచి నేను తనని చూడలేదు సార్. అవునా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నాడు సాలోచనగా. అదిగో అది తన మొబైలే అనుకుంటా అని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని, ప్లీజ్ కొంచెం ఛార్జింగ్లో పెట్టవా? బైదివే, తను కనిపిస్తే నేను వచ్చానని చెప్పు అని వెనుదిరిగాడు. వెళ్ళిపోతున్నాడు. చెప్పేయాలి. ఒకసారిగా స్నేహ హార్ట్ బీట్ రేడికలుగా పంప్ అయింది. సార్, చాలా కంగారుగా కొంచెం గట్టిగా పిలిచింది. రిషి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా చూశాడు. ఎనీథింగ్ అర్జెంట్ సార్? తన ప్రశ్న తనకే సిల్లీగా ఉంది. నో, నథింగ్ ఇంపార్టెంట్, జస్ట్ లైక్ దట్. ఆస్క్ హర్ టు కమ్ టు డైనింగ్ రూమ్. వెంటనే వెళ్ళిపోయాడు. నిజానికి అతనికి చాలా ఆకలిగా ఉంది. సారిక వస్తే తినేయొచ్చని చూస్తున్నాడు. బంగారం లాంటి ఛాన్స్ వస్తే వదిలేసుకున్నామని నేహ బాధపడుతుంది. ఇంతకీ సారిక ఏమైనట్లు? అసలు తన గురించి ఆలోచించలేదు. ఇంతలో నిఖిత కూడా అక్కడికి వచ్చింది. ఏమైందే, ఏమైనా మాట్లాడావా లేదా? లేదే, అతను సారిక కోసం వచ్చాడు, అడిగాడు, వెళ్ళాడు. ఇంతకీ సారిక ఏమైందే, నువ్వేమైనా చూసావా? లేదే, నేను లేచేసరికి కూడా తను కనిపించలేదు. నేను అంత పట్టించుకోలేదు. అవును, ఏమైనట్లు? ఇద్దరు కలిసి డైనింగ్ హాల్ మొత్తం వెతికారు. డైనింగ్ రూమ్కి వెళ్ళి చూశారు, కనిపించలేదు. బాగా ఆకలిస్తోంది. ఎక్కడికో వెళ్ళుంటుందిలే, వస్తుందిలే. ఆకలిస్తుంది పద తిందామని అక్కడే ఏదో తిన్నామనిపించి మళ్ళీ చూశారు. ఎక్కడా కనిపించలేదు. అప్పుడు కొంచెం కంగారు పుట్టింది. అంతా వెతికి సారిక లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక స్నేహ రిషికి ఫోన్ చేసి, సార్, సారిక మాకు ఎక్కడ కనిపించలేదు, కొంచెం కంగారుగా భయంగా చెప్పింది. వాట్? ఎక్కడికి వెళ్తుంది? తను ఏమైనా చిన్నపిల్ల తప్పుకోవడానికి? సరిగ్గా చూడండి. రిషికి ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో అక్కడికి సాకేత్ వచ్చాడు. రిషి కంగారుగా ఉండడం చూసి, రిషి ఏమైంది? ఏం లేదు, నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. చెప్పు, ఏమైంది? సారిక కనిపించడం లేదురా. అయితే కొంచెం టెన్షన్లో ఉన్నాను. సారిక కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఉంటుంది. నిన్నెంత అడావుట్ చేసింది. ఆటలు పాటలు ఒకటేమిటి, ఎంత చలాకీగా ఉంది. అదే కాక మీరు బాగా తిరిగి తిరిగి వచ్చారు కదా, అలసిపోయి అక్కడ నిద్రపోతుందేమో. నేను అదే అనుకున్నాను, కానీ తన రూమ్లో లేదు. ఇప్పుడే స్నేహ హాల్ మొత్తం చూసాం, ఎక్కడ కనిపించలేదందిరా. అలాగా, తనకి ఊరు తెలియదు కదరా. ఎక్కడికి వెళ్తుంది? ఎవరిని అడిగితే తెలుస్తుంది కదా. మళ్ళీ మనం చూద్దాం. అంతా చూశారు, ఎక్కడా కనిపించలేదు. అందరికీ కంగారు వచ్చేసింది. పెళ్లికి వచ్చిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు. మోహన్ వాళ్ళ ట్రైన్ రాత్రి 7:30కి టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వెతుకుతున్నారు. 11 అయిపోయింది. జాడ తెలియలేదు. ఇంకాసేపు చూసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చాడు. డ్రెస్సింగ్ని బట్టి అతను వాచ్మెన్లా కనిపించాడు. అతను నేరుగా సాకేత్ దగ్గరికి వచ్చి, సార్, మీరెవరి కోసమైనా వెతుకుతున్నారా అని హిందీలో అడిగాడు. అవును. ఇంతకీ నువ్వెవరు? సార్, నేను ఇక్కడ గేట్ మ్యాన్. మీరు వెతికే అమ్మాయి ఈవేనేమో చూడండి అని సాకేత్ని తను వచ్చిన క్యాబ్ దగ్గరికి తీసుకెళ్లాడు. రిషి కూడా వెళ్ళాడు. అక్కడ క్యాబ్లో నిద్రపోతున్న సారిక కనిపించింది. పక్కనే ఇంకొక అతను కూడా కనిపించాడు. సారికను చూసేసరికి రిషికి చాలా రిలీఫ్గా అనిపించిన కంగారు, భయం ఒక్కసారిగా వచ్చాయి. అసలు సారిక ఈ క్యాబ్లో ఉండడం ఏంటి? ఏం జరిగింది? సాకేత్, సారిక ఇక్కడ ఉండడం ఏంట్రా? ముందు సారికని లోపలికి తీసుకొని పోదాం. సారిక లే, ఎక్కడున్నావేంటి? లేపిన అతను లేవలేదు. తను అసలు స్పృహలోనే లేదు. వెంటనే సాకేత్, రిషి సారికని జాగ్రత్తగా చేతులతో మోసుకొచ్చి లోపల పడుకోబెట్టారు.
తర్వాత సాకేత్ క్యాబ్ అతనికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళిద్దరిని లోపలికి రమ్మని ఈ మేడం ఎందుకు తీసుకుపోయారు, ఏం చేశారని గట్టిగా అడిగాడు. బాబు, మేము అటువంటి వాళ్ళం కాము. మేము ఇక్కడే గేట్ మెన్లుగా పనిచేస్తున్నాం. కావాలంటే మా మేనేజర్ గారిని అడగండి. సరే, మరి మేడం మీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నేను ఇతను రాత్రి నైట్ షిఫ్ట్లో ఉన్నాం. రాత్రి 3:30 ప్రాంతంలో ఈమె బయటికి వెళ్ళడం చూసాం. ఈమెను రాత్రి పెళ్లి ఊరేగింపులో ఆడటం మేము చూసాం. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ఈమె ఆటలకి మేము కూడా ఎంజాయ్ చేశాం. అందుకే అంత రాత్రి ఆమె బయటికి వెళ్తుంటే మేడం వద్దు, ఈ టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్పాం. కానీ ఆవిడ ఏమీ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అప్పుడు ఆవిడ చేతిలో ఏమైనా ఉన్నాయా? మాకు గుర్తున్నంత వరకు ఏమీ లేవు. ఇంకా మేము పట్టించుకోలేదు. మా డ్యూటీ మార్నింగ్ 8కి అవ్వవలసి ఉంది. అయితే మార్నింగ్ రావాల్సిన అతను 1 గంట లేటుగా రావడంతో అతని కోసం నేను ఆగిపోయాను. తర్వాత మా ఇంటికి వెళ్ళి నా పనులు అయ్యేసరికి టైం 10 అయ్యింది. నిద్ర వచ్చేస్తోంది, పడుకుందామనేటప్పటికి మా ఇంటి ఆవిడ ఎవరి మీద అరుస్తుంటే ఏమిటా గొడవ అని వెళ్ళి చూశాను. చూడండి, ఈమెవరో మన చెట్ల దగ్గర హాయిగా నిద్రపోతోంది. లేమంటే లేవడం లేదు అని కోపంగా అరుస్తోంది. నేను అప్పుడు చూసి, ఎవరమ్మా నువ్వు, లేలే అని దగ్గరికి వచ్చి ఆమె మొహాన్ని చూసి ఉలికి పడ్డాను. ఆమె ఎవరో కాదు, ఈ మేడమే. వెంటనే నేను డే షిఫ్ట్ గేట్ మెన్కి ఫోన్ చేశాను. మీరు ఇక్కడ ఇంకా ఉన్నారా లేదా అని కనుక్కున్నాను. ఒకవేళ మీరు వెకేట్ చేసేస్తే అప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చులేమని చెప్దాం అనుకున్నాము. పోలీసులకు చెప్తే లేనిపోని గడవ కదా. లక్కీగా మీరు ఇంకా ఉన్నారు. వెంటనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి క్యాబ్ మాట్లాడి ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాం. అంతే సార్ జరిగింది. అయితే ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చి నిద్రపోయిందో మాకు తెలియడం లేదు. లేపినా లేవలేదు. వెంటనే రిషి, మెనీ మెనీ థ్యాంక్స్. మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. వెంటనే 10,000 తీసి వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. సార్, మేడంకి ఏమైందో చూడండి, ఎందుకలా రాత్రిపూట వెళ్ళారో. వెంటనే సాకేత్, ఏం లేదు, మేడం నిద్రలో నడిచి వెళ్ళి ఉంటారు. అయ్యో, ఆమెకు అలవాటు ఉందా? మనలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే రోజు అలా వెళ్ళరు లేవయ్యా. నిన్న పెళ్లిలో చాలా అలసిపోయారు కదా, అందుకే అలా జరిగి ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అయ్యింది, మళ్ళీ ఇప్పుడు ఇలా. అందుకే మాకు తెలియలేదు. అలానా, జాగ్రత్త సార్. మరి మేము వస్తాము. మొత్తానికి సారిక కనిపించింది. రిషికి చాలా రిలీఫ్గా అనిపించింది. కానీ నిద్రపోతున్న సారిక ఎలా అక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. తనకు తెలిసి సారికకి సోమ్నోబులిజం లేదు. మరి ఎంత లేపినా సారిక లేవడం లేదు. అనుమానం వచ్చింది. సారిక స్పృహలో లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నయమన్నారెవరో. స్మిత వాళ్ళ నాన్నగారు ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న క్లినిక్ ఉంది, మా డ్రైవర్ తీసుకెళ్తాడు అనగానే, సరే అయితే రిషి ముందు అక్కడ చూపిద్దాం పదా అని సాకేత్ అన్నాడు. అప్పుడు మోహన్ వెంటనే, కొత్త పెళ్లి కొడుకువి, వద్దులే సాకేత్, నేను విక్రమ్ సార్తో వెళ్తాం. సరే స్నేహ, నిఖిత మీరు కూడా రండి. తనకి స్పృహ వస్తే మీ హెల్ప్ అవసరం ఉంటుంది. రిషి సారికలకి సాయంగా వాళ్ళ నలుగురు కూడా వెళ్లారు. అది ఒక చిన్న హాస్పిటల్. పేషెంట్కి మీరేమవుతారు? రిసెప్షనిస్ట్ అడిగిన దానికి మా ఫ్రెండ్ అని స్నేహ చెప్పబోయింది. ఇంతలో షీ ఈజ్ మై ఫియాన్సీ, లవ్ లైఫ్ వణుకుతున్న కంఠంతో అంటున్న రిషి వైపే అందరూ చూశారు. రిషి కళ్ళ నుంచి ధారగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఒకేసారి ఇద్దరి హృదయాలు పగిలాయి. ఆ మాటలే షీ ఈజ్ మై ఫియాన్సీ స్నేహ మోహన్ చెవులలో మారు మోగుతున్నాయి. అక్కడ డాక్టర్ బీపీ పల్స్ను చెక్ చేసి 2 డౌన్లో ఉన్నాయని డ్రిప్ పెట్టాడు. డ్రిప్కి ఎలాగో టైం పడుతుంది. రిషి విక్రమ్తో, ఇక్కడ దగ్గర లాడ్జ్ ఉందేమో చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. రిషి బయటికి వెళ్ళి లాడ్జ్ చూసుకొని వచ్చాడు. తర్వాత మోహన్, మీ ట్రైన్ ఎన్నింటికి? నైట్ 7:30 విక్రమ్ చెప్పాడు. మోహన్ మాట్లాడే స్థితిలో లేడు. ఓహో, సాకేత్ ఇప్పుడే మాట్లాడాడు. హాల్ వెకేట్ చేయాలి కదా, మీరు మీ లగేజ్ తీసుకొని లాడ్జ్లో పెట్టుకోండి. అలాగే, ఏమీ అనుకోకుండా నా లగేజ్ కూడా తీసుకొస్తారా ప్లీజ్? ఇదిగో కీస్. స్నేహ, కొంచెం సారిక లగేజ్ కూడా చూసి తెచ్చేస్తావా? స్నేహ అయోమయంగా తల ఊపింది. ఓకే సార్, షూర్. నిఖిత చెప్పింది. లంచ్ టైం అయింది. మార్నింగ్ నుంచి ఏమీ రిషి తినలేదు. పైగా టెన్షన్తో మొహం అంతా వాడిపోయి ఉంది. అలసటగా అక్కడే కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. 1 గంటలో మోహన్, విక్రమ్ వచ్చారు. స్నేహ, నిఖిత లాడ్జ్లోనే ఉన్నారు. విక్రమ్ సార్, లగేజ్ తీసుకొచ్చేసాము, ఇక్కడ మేము ఉంటాం, మీరు రూమ్కి వెళ్ళి
లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి. స్నేహ, నిఖిత ఇక్కడే ఉన్నారు. హా, మేము చేసే వచ్చాం. కానీ విక్రమ్, నాకు ఆకలిగా లేదు. సారికని నేనెప్పుడూ ఇలా చూడలేదు. కళ్ళల్లో నీళ్లు గిల్లు తిరిగాయి. వాళ్ళకప్పుడు కనిపించింది రిషి కళ్ళల్లో ప్రేమ. ఎప్పుడూ సీరియస్గా కనిపించే ఇతను చాలా సెన్సిటివ్ అని అనుకున్నారు. కానీ సార్, ఇప్పుడు మీరేమీ తీసుకోకపోతే మీరు నీరసించిపోతారు. మా మాట విని రూమ్కి వెళ్దాం రండి. సాకేత్ మీకు క్యారియర్ తీసుకొస్తానన్నాడు అని మోహన్ని అక్కడి నుంచి రిషిని బలవంతంగా లాడ్జ్కి తీసుకెళ్లాడు. అప్పుడే సాకేత్ పేరెంట్స్ కూడా వచ్చారు. సారికకి ఇప్పుడు ఎలా ఉంది? అలానే ఉంది అంకుల్. డ్రిప్స్ పెట్టారు. బహుశా ఇంకో అరగంటలో అయిపోతుంది. నువ్వేమైనా తిన్నావా? లేదా ఆంటీ, నువ్వు ముందు తిను. మేము హాస్పిటల్కి వెళ్తాం. నీ అవసరం అనుకుంటే కాల్ చేసిందని ఆవిడ క్యారియర్ ఓపెన్ చేసి కొసరు వడ్డించి తినిపించారు. చిన్నప్పుడు రిషి ఆవిడ ఒడిలో పెరిగిన వాడే. ఎంతో ముద్దుగా చూసుకునేది. లంచ్ అయ్యాక ఆంటీ, అంకుల్, ఇక్కడ విషయాలేవి అమ్మా నాన్నలకి చెప్పకండి. వాళ్ళు కంగారు పడతారు. అది నువ్వు చెప్పాలా? ఏమీ చెప్పం, సరేనా? తర్వాత రెస్ట్ తీసుకో అని సాకేత్ పేరెంట్స్ వెళ్ళిపోయారు. సాకేత్ స్వప్నతో మీరివాళే వెళ్ళిపోవాలా? వీలైతే రిషికి సాయంగా ఉండగలరా? ఏమీ లేదు. సారికకి గర్ల్స్ హెల్ప్ అవసరం ఉంటుందేమోనని. ఎందుకు రావాలని ఇబ్బంది పెడతావు? ఇప్పటికే పాపం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మరి నువ్వు ఒక్కడివే సారికని ఎలా తీసుకెళ్తావు? ఇదేమైనా సినిమా అనుకున్నావా? ఒక్కడివే హీరోయిన్ని ఎత్తుకుని అప్పటికే గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ని క్యాచ్ చేసి సీట్లో దూకడానికి. ఇది నిజ జీవితం నాయనా. అది సారిక ఫోన్. రిషికి నవ్వొచ్చింది. సాకేత్ ఎప్పుడు అంతే, వాతావరణాన్ని కూల్ చేసేస్తాడు. అప్పటికి నయమైపోతుంది లేరా. ఇంతలో ఫోన్ మోగింది. శ్రీజ కాల్ అది. వెంటనే రిషి తీసుకొని హలో బావా, సారికి లేదా? ఉంది. పెళ్లి బాగా జరిగింది శ్రీజ. ఐ నీడ్ ఎ బిగ్ ఫేవర్ ఫ్రమ్ యూ. చెప్పు బావా, నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రాగలవా? నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని రావాలి. ఏంటి బావా? ఎనీథింగ్ రాంగ్? ఎస్, సారికకి కొంచెం బాగాలేదు. నువ్వు ఉంటే బాగుంటుంది. కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా రావాలి. అలాగా, సరే. ఇంతకీ సారికకి ఏమైంది? అన్నీ ఇక్కడికి వచ్చాక చెప్తాను. నువ్వు మాత్రం వెంటనే రావడానికే ట్రై చేయి. వెంటనే మొబైల్లో చెక్ చేసుకుంది. ఢిల్లీ ఫ్లైట్ టికెట్ని అవైలబిలిటీ ఉంది. కానీ వెంటనే బయలుదేరాలి. గబగబా సర్దుకొని, అమ్మా, నేను అర్జెంటుగా ఊరెళ్తున్నాను. 2 రోజుల్లో వచ్చేస్తాను. అదేంటే ఇంత సడన్గా? మా ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మంది. ఎందుకో మరి. వెళ్ళగానే ఫోన్ చేస్తాను. హడావిడిగా వెళ్తున్న శ్రీజని వాణి అయోమయంగా చూసింది. రిషి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. డ్రిప్ తీసేశారు. సారికకి ఇంకా స్పృహ రాలేదు. ఊబర్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి రాగానే ఫోన్ చేసి చెప్పింది తను ఢిల్లీకి వచ్చి అక్కడ కనెక్టింగ్ ట్రైన్లో మధురకి వచ్చేటప్పటికి రాత్రి 10 అవుతుందని. రిషి సాకేత్కి ఫోన్ చేసి చెప్పాడు. పర్వాలేదు, నేను కార్ పంపిస్తాను. సాకేత్ భరోసా ఇచ్చాడు. సాయంత్రం 5 అయింది. సారిక పరిస్థితిలో మార్పు లేదు. హాస్పిటల్ వాళ్ళు మేము చేసేది ఇంకేమీ లేదు. మీరు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. విక్రమ్, రిషి కలిసి సారికని లాడ్జ్కి తీసుకుని వచ్చారు. రేపు హైదరాబాద్కి వెళ్ళిపోతాం. అక్కడే చూపించుకోవచ్చు. కానీ ఈలోపు తన పరిస్థితి ఏంటి? అది అర్థం కాలేదు రిషికి. ఏం పర్వాలేదు సార్, తను మళ్ళీ మామూలు అయిపోతుంది. మీరు ధైర్యంగా ఉండండి. విక్రమ్ ధైర్యం చెప్పాడు తనకి. వాళ్ళందరూ కూడా సాయంత్రం 6:30 దాకా ఉన్నారు. తర్వాత రిషికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి సాకేత్ వచ్చాడు. ఎలా ఉంది? అలాగే, ఏం పర్వాలేదు లేరా, తను నార్మల్ అయిపోతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలసిపోతే ఏదో జ్వరం గాని లేదా ఇంకేదైనా వస్తుంది గాని ఇలా ఎందుకు జరుగుతోందిరా? రిషి, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మీ జర్నీలో ఏదైనా తను అప్సెట్ అయిందా? అంతకంటే అడగటానికి అతనికి సభ్యత అడ్డొచ్చింది. చచ్చా, అలాంటిదేం లేదురా. నిజానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననే చెప్పిందిరా. తను మామూలుగా ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది కదా. అవును, నేను అదే అడిగినప్పుడు అవును బావా, నేనెప్పుడు బాధపడలేదు. బాధపడే ఈవెంట్స్ ఏవి కూడా నాకు ఇంతవరకు జరగలేదు. అమ్మ నాన్న కూడా ఎప్పుడూ కసురుకోలేదు. అయినా ఈ జర్నీ అన్నిటికంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రదేశాలన్నీ నాకు చాలా బాగా తెలిసినట్లుగానే ఉన్నాయి. ఇది వరకు ఎప్పుడో చూసినట్టుగానే ఉన్నాయని చెప్పిందిరా.
"ఊహూ, సరే నువ్వేమీ వరీ అవ్వకు" అని చెప్పి కాసేపు కూర్చొని శ్రీజకి, రిషికి డిన్నర్ తీసుకొచ్చాడు. రిషి చాలా బాధపడ్డాడు. కొత్త పెళ్ళికొడుకువి, నీతో పని చేయించుకోవాల్సి వస్తుంది. హాయిగా ఎంజాయ్ చేయకుండా నాతో పాటే నువ్వు కూడా అవస్థపడుతున్నావు. అదేంట్రా అలా అంటావు? ఇది కూడా ఒక మెమొరీయే. రేపు ఎప్పుడైనా ఈ టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు నవ్వుతూ చెప్పుకుంటాను చూడు. శ్రీజ వచ్చింది. హాయ్ శ్రీజ. హాయ్ సాకేత్, కంగ్రాట్స్. థ్యాంక్స్. ఓకే, నీ గురించే వెయిటింగ్. నువ్వు రిషి డిన్నర్ చేయండి, నేను ఇంకా వెళ్తానని శ్రీజకి సైగ చేసి బయటకు పిలిచాడు. శ్రీజ బయటకొచ్చాక సారిక విషయంలో రిషి చాలా అప్సెట్ అయ్యాడు. కొంచెం తనని జాగ్రత్తగా చూసుకో. సారికకి ఏమైందో అర్థం కావడం లేదు. తను కాన్షియస్ లేదు. ఓకే, నేను మరి వెళ్ళనా? శ్రీజ తల అయోమయంగా ఊపింది. సారికకి స్పృహ లేదా? ఏమైంది? లోపలికొచ్చి బావా ఏమైంది? సాకేత్ సారికకి స్పృహ లేదని చెప్పాడు. నిజమేనా? నిజమే, కానీ ఏమైందో తెలియట్లేదని మార్నింగ్ జరిగిందంతా కూడా చాలా క్లుప్తంగా చెప్పాడు. అంతా విని మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది పాపం. వాళ్ళెవరో సారికని జాగ్రత్తగా నీకే అప్పజెప్పారు. కానీ లేకపోతే సారిక ఏమై ఉండేది? అవును సరేరా, డిన్నర్ చేద్దువు గాని. లేదు బావా, నాకేం తినాలని లేదు. నువ్వెలా తట్టుకున్నావో తెలియడం లేదు. నాకింకా అయోమయంగానే అనిపిస్తోంది అని సారిక వైపు తిరిగి మెల్లిగా సారిక చేతిని పట్టుకొని సారిక అని చాలా మృదువుగా పిలిచింది. సారిక మెల్లిగా కళ్ళు తెరిచింది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.